ఆటోలు 60 రూపాయలు తీసుకుంటున్నారు స్నానఘాట్కి. స్నానఘాట్కి చేరుకున్నాము. జస్ట్ అనంత గెస్ట్ హౌస్ నుంచి, అనంత లాడ్జ్ నుంచి ఒక 10 మినిట్స్ తీసుకుంది ఆటోలో. కుమారధార నది. అసలు క్యాట్ ఫిష్లు చూడండి ఎలా ఉన్నాయో. అసలు నదిలో ఇన్ని చేపలు పక్క పక్కన ఉండడం అయితే నేను చూడలేదు. ఎంత పెద్దది. ఇక్కడ దానికి చౌడు వేస్తున్నారు. ఒక పక్క అందరూ స్నానం చేస్తున్నారు. ఎట్లా అవుతుందంతా ఒక పక్క అందరు చేపలే. ఇక్కడ నదిలో ఎవరు వేటాడకూడదు అంటే, లేకపోతే ఒక చేప కూడా ఉన్నాయి. బొరుగులు మనం వేస్తుంటే ఇవి చాలా బాగా తింటున్నాయి చూడండి. ప్రసాదం తండ్రి ఉదయాన్నే పూజ చేసుకునే ముందు సర్ప సంస్కార యాగశాలకు వచ్చాము. ట్రావెలర్స్ 8కి ఓపెన్ చేస్తారు. ప్రస్తుతం క్లోజ్ చేసింది. 8కి అయితే ఓపెన్ చేస్తారు. అంటే 8:30కి పూజ స్టార్ట్. ఆది సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానానికి వచ్చాము. ఈవినింగ్ సర్ప సంస్కార పూజ డే 1 అయిపోయాక దీని చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. లోపలికి వెళ్ళకూడదు గర్భగుడిలోకి. పూజ మొత్తం అయిపోయాక గర్భగుడిలోకి వెళ్ళాలి. సర్ప సంస్కార పూజ చేశాను కాబట్టి 3 ప్రదక్షిణలు పుట్టే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చుట్టూ తిరగాలి ఫస్ట్ డే.